శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం మనోజ్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? ఫైన్ ఫైన్, సూపర్ అండి. సో ఎక్కడి నుంచి మొదలు పెడదాం మనోజ్ గారు? మీ ఇష్టం అండి. ఎక్కడి నుంచి అని పర్లా. Yeah. మీ ప్రొఫైల్ రీసెంట్ది బాగుంది, ఆ పిక్ నాన్నగారితో. అది గుంటూరులో అండి. ఐటీసీ హోటల్ ఉంది కదా గుంటూరులో, ఇప్పుడు కొత్తగా ఐటీసీ హోటల్ ఆపోజిట్లో ఈయన కొబ్బరికాయలు కొడతారండి. ఆయన షాప్ ఉంది, యాజ్ అ బిగ్ కొబ్బరికాయల షాప్ ఉంది అక్కడ. అండ్ నా మీద అభిమానంతో మేము కలిసి ఉండాలని చెప్పి దీంతో హీ పెయింటెడ్ ఇట్, ఆర్ట్ చేసి అది సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. నేను చూసి సరే ఎవరో చేశారు, నాకు వచ్చింది ఫార్వర్డ్ వచ్చింది చూసుకుని ఐ ఫెల్ట్ హ్యాపీ. తర్వాత నేను గుంటూరుకి మొన్న వెళ్ళినప్పుడు ఐటీసీలో అందరం వెళ్ళినప్పుడు అప్పుడు వచ్చి లాబీలో కలిసి నేను ఇక్కడే అన్నా మీకోసం చేశానని చెప్పి హీ హ్యాండెడ్ ఓవర్ మీ దట్ ఫ్రేమ్. ఓకే ఓకే, కింద ఆఫీస్లో పెట్టుకున్నాను. ఇట్ వాస్ సో టచింగ్ అండ్ ఎమోషనల్. సో అందుకే నా డీపీగా పెట్టుకున్నా. అదే అది నడిచేది కూడా బాగుంది, మీరు నాన్నగారి వెనక. యా యా, అది కూడా బాగుంది. థ్యాంక్ యూ. అది వెంకట్ అని నా బ్రదర్ లాగా, హీస్ అ డిజైనర్ అండ్ he did it for me. Yeah, చిన్నప్పుడే ఒక 9 ఫిల్మ్స్ 7 to 9 7 to 9. Yeah. ఎన్టీఆర్ గారు కాక మిగతా మొత్తం నాన్నగారి కాంబినేషనే కదండి? అవునండి, అన్ని అంతే కదా. అంతే నాన్నగారిది మొత్తం. ఇప్పుడు చదువు ప్లస్ ఇది ఏమన్నా అబ్బిందా? చదువు అనేది లేదా? ఓన్లీ ఎప్పుడు నాకు కల్చరల్ యాక్టివిటీస్ మీద, స్పోర్ట్స్ మీద ఎక్కువ ఉండేది. అండ్ అకాడమిక్స్ అని పనిష్మెంట్లో అయిపోయేది. గెట్ అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్, గో నీల్ డౌన్. సో ఇవన్నమాట. సో అలా గట్టి పడిపోయా. సో ఫస్ట్ ఫిల్మ్ మీరు తమిళ్ రీమేక్ ఎంచుకున్నారు కదా, స్ట్రైట్ ఫిల్మ్ వచ్చింది ఏమన్నా, లేకపోతే ఫస్ట్ ఫిల్మ్ ఎంచుకోవడం అది 3D తీసుకున్నా? అప్పుడు ఉన్నిందండి. అప్పుడు దేర్ వర్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ హోమ్ ప్రొడక్షన్ చేద్దాం అనుకుంటున్నారు. తర్వాత కృష్ణారెడ్డి గారు వచ్చారు, యూ వాంటెడ్ టు లాంచ్. ఓకే, అప్పుడు అండ్ దెన్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ మెటీరియలైజ్ అవ్వలేదు ఫర్ ఐ డోంట్ నో, నాకు సరిగ్గా గుర్తులేదు ఎందుకు అవ్వలేదు కూడా. అండ్ దెన్ నాకు మన్మధరాజ్ సాంగ్ చూసి తమిళ్లో ఆ సాంగ్ బాగా నచ్చింది. అండ్ సినిమా కూడా చూసి దెన్ బాగుంది కదా సినిమా అనుకునే లోపల ప్రసాద్ గారు, అశోక్ గారు ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చి దేవర్లేక ఓకే సినిమా ఉంది చేస్తారా నాన్నగారితో మాతో మాట్లాడి నేను ఇమీడియట్గా దూకి ఎస్ చేస్తారని చెప్పి అలా జరగడం అనమాట. అలా జరిగింది. ఓకే ఓకే. తర్వాత శ్రీకి 4 రైటర్ పనిచేశారు కానీ వర్కౌట్ అవ్వాల. అవును కదా. అవునండి, ఓన్ ప్రొడక్షన్ 4 రైటర్ పనిచేశారు. దశరథ్ గారి డైరెక్షన్. ఎక్కడో అది వర్కౌట్ అవ్వాలి కదా రెండో. అవునండి. అండ్ రాజుబాయ్ కూడా తమిళ్ రీమేక్. అవును, మళ్ళీ మూడోది రీమేక్ వచ్చారు. తమిళ్ రీమేక్ మళ్ళీ రీమేక్. దెన్ అప్పటికే నేను మీకు తెలుసా ఉన్నింది ట్రాక్ లో చేద్దాం అని. అది మీది మంచి ఎక్స్పెరిమెంట్ కదా. నేను దానికి ముందు వీరుపోట్ల గారితో నేను సినిమా చేసి ఉండాల్సిందే. వీరుపోట్ల గారిది బిందాస్ చేశాను తర్వాత 2008-9 లో 10 లో. అది యాక్చువల్లీ ఇప్పుడు నేను చేసి ఉండాలి ఆయనతో, కాకపోతే లేదు తమిళ సినిమా వచ్చింది చిత్రం పేసుదడి ఇది చేద్దాం అనేసి. సో దెన్ అప్పుడు సూర్యకిరణ్ గారిని పెట్టడం, లేదు ఈ సినిమా వర్కౌట్ అవుతుంది వాళ్ళందరూ నమ్మితే సరే ఓకే మీ ఇష్టం అని చెప్పి ఐ డిడ్ దట్ ఫిల్మ్. దెన్ వీరు గారిది డిలే అయింది, ఈలో నేను మీకు తెలుసా జరిగింది. ఓకే ఓకే ఓకే. కానీ నేను మీకు తెలుసా తర్వాత ఒక ప్రయాణం వరకు అనుకుంటా కొంచెం అటు ఇటు అవుతున్నా మీ ప్రయాణం తర్వాత నుంచి ఇంకా ఆగలేదండి. బిందాస్ ప్రయాణం, బిందాస్, వేదం కావచ్చు, లేకపోతే ఊకొడతారు ఉలికి పడతారా వరకు, మిస్టర్ నోకియా, పోటుగాడు, మొత్తం అన్ని వరుసగా
ఇంకా ఎక్కడ ప్రయాణం ఆగల మీది. ఆ అవునండి. సక్సెస్ కొట్టుకుంటానే వెళ్ళిపోయారు. అన్ని మంచి ప్రాజెక్టులు పడ్డాయి. దానికి ఒకటి సంబంధం లేకుండా జుమ్మంది జుమ్మందినాథం కూడా. రాఘవేంద్ర అవును. రాఘవేంద్రరావు గారిది ఏమన్నా ఇనిషియల్ అంటే ఫస్ట్ లో ఏమన్నా అనుకున్నది ఉందండి రాఘవేంద్ర గారితో? అనుకున్నారండి ఫస్ట్ నుంచి అంత సినిమా చేద్దాం అని ఉండింది. ఎప్పుడు నాన్నగారికి ఎప్పుడు అందరికి ఇంట్లో అంత చేద్దాం అని. సో ఫైనల్ గా 2010 కుదిరింది అది. 2010 లో 3 సినిమాలు వచ్చాయి దాదాపు. బిందాస్, వేదం, జుమ్మందినాథం. కరెక్ట్. యా ఓకే. దట్ 2010 ఇస్ మెమరబుల్ ఇయర్ నాకు. అండ్ ఒకటిదానికి ఒకటి సంబంధం ఉండదు. అవును. బిందాస్ కంప్లీట్ డిఫరెంట్ జానర్ అండ్ దట్ వాజ్ ద ఫస్ట్ టైం విలన్ ఇంట్లోకి వెళ్ళి కామెడీ చేయడం అనే కాన్సెప్ట్ ఆ సినిమా నుంచి స్టార్ట్ అయింది. వీరుపోట్ల గారు అప్పుడే ఫెంటాస్టిక్ రైటింగ్ ఆ సినిమాకి. అవును. ఎట్లా మీ స్క్రిప్ట్ సెలక్షన్ మీరే ఉంటారా లేకపోతే నాన్నగారు డిసైడ్ చేసేవాళ్ళ అప్పుడు? లేదండి, అవుట్ సైడ్ ప్రొడక్షన్స్ అంతా నాది. నేను ఇంకెవరిది తీసుకెళ్ళేవాడిని కదా అలా, బికాస్ దట్స్ నాట్ రైట్ ఆల్సో. సో కంప్లీట్లీ ఇట్ వాస్ మై డెసిషన్ ఆల్ ద ఫిల్మ్స్ ఎక్సెప్ట్ ఫర్ హోమ్ ప్రొడక్షన్స్. అండ్ దాంట్లో కూడా నేను మీకు తెలుసా అండ్ ఊ కొడతారో లీక్ కొడతారో వాస్ మై డెసిషన్. ఓకే. అది కూడా ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండి. ఊ కొడతారా ఉలికి పడతారా. యా అసలు థియేటర్కి రప్పించడం కోసం అప్పుడు మీరు చేసిన ఎక్స్పెరిమెంట్లు మేజర్గా మీదు ఎక్కువ ఉన్నట్టుంది. ఆ స్టంట్ విషయంలో కావచ్చు, అవన్నీ మీరే మేకింగ్ చేయటం కావచ్చు. స్టంట్ అదే స్టంట్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ అండి మీకు, అంటే స్టంట్ నేనే చేయాలి స్టంట్స్ అనేది అంటే దట్ టైమ్ అండి బడ్జెట్స్. సో వీ హ్యాడ్ లిమిటెడ్ బడ్జెట్స్ అండ్ నేను ఐ వాజ్ ట్రైన్ ఫర్ పార్కూర్. నేను మీకు తెలిసే ముందు వెళ్ళి పార్కూర్ ట్రైనింగ్ చిన్నప్పటి నుంచి బేసిక్లీ గోడలు దూకడాలు ఇవన్నీ కామన్ ప్రాక్టీస్ కాబట్టి మనకి. సో పార్కూర్ చాలా ఈజీగా వచ్చేసింది నాకు. అది కొంచెం ప్రొఫెషనల్ గా నేర్పించారు. అది ఇలా దూకకూడదురా, ఇలా దూకాలి, ల్యాండింగ్ ఇలా ఉండాలి. సో ఆ చిట్కాలు తీసుకొని నేను మీకు తెలిసాక వచ్చి దెన్ వి డిడ్ దట్ అనమాట. ఆ గోడలు ఎక్కడం అవన్నీ చూస్తే సేమ్ థింగ్ బిందాస్ క్లైమాక్స్ ఫైట్ కూడా చూస్తే మీరు ఆ ఇల్లు పైన పెరిగిస్తూ ఉంటారు. సో ద రీజన్ వై వి డిడ్ దట్ ఇస్ షార్ట్ టైంలో తీయాలి. అండ్ సో ఒక్కొక్క షార్ట్గా తీసుకుంటూ వెళ్తే వర్కౌట్ కాదు. ఒక 3 days 2 daysలో తీయాలంటే. సో 3 కెమెరాలు పెట్టుకొని ఒక లాంగ్ సీక్వెన్స్ కోరియోగ్రాఫ్ చేసుకొని యూస్ టు హిట్ ఇట్ అనమాట. అండ్ నవీన్ గారు యూస్ టు ఎడిట్ దట్. సో అందుకే అప్పుడు సీమ్లెస్గా వచ్చింది. దట్స్ ద ఓన్లీ రీజన్. కాబట్టి నేనే చేయాలని దట్ వాస్ నాట్ ద థింగ్. వెన్ ఐ హ్యాడ్ ద బడ్జెట్స్ వి ఆబ్వియస్లీ రామ్ లక్ష్మణ్ మాస్టర్ గారితో చేశాను. రాజుభాయ్ హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. వేదం ఆయనే చేశారు. సో ఇట్ డిపెండ్స్ అండి. అప్పుడు ఆ టైంలో ఇట్ వాస్ ప్యూర్లీ ఫర్ బడ్జెట్ అండ్ తక్కువ బడ్జెట్లో మనం అనుకుంది అచీవ్ అవ్వాలని. సో ఎగిరి దూకి అది డూప్స్ లేకుండా రూపులు లేకుండా. కానీ దెబ్బలే ఉంది తగిలే అండి. తగిలే చిన్న చిన్న ఇవన్నీ తీపి గుర్తులు ఇవన్నీ ఉంటాయి. స్వీట్ ఇక్కడైతే మోస్ట్ అన్నిటికంటే దారుణమైన నొప్పి అంటే ఇదండి. ఓకే, ఇక్కడే తగులుతూ ఉంటుంది బోన్ లెఫ్ట్ లెగ్. ఎందుకంటే ఇప్పుడు టేక్ ఆఫ్ ల్యాండింగ్ అప్పుడు వచ్చి రైట్ అన్నా లెఫ్ట్ స్వింగ్ అవుతూ ఉంటుంది కదా. ప్రతిసారి రాడ్ తగలడము, ఏదో ఒకటి గోడ తగలడము, కింద పడినప్పుడు కరెక్ట్ గా అక్కడే రాయి ఉండడము. సో దట్ వాస్ ద బోన్ ఫెయిల్. ఇక్కడ ఉంటే చాలా మరకలు ఉంటాయి దీని మీద. ఓకే. సో అట్లనే దాని తర్వాత మీ ప్రొడక్షన్లో మళ్ళీ ఈ సినిమా ఏదంటే పాండవులు 9 అక్కడ 24 frames కలిసింది ఆ బ్యానర్లో. అప్పటి వరకు లేదనుకుంటా, అక్కడి నుంచే కలిసింది. అవునా? అంతే, 24 frames అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అప్పటి వరకు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ఉంది. బట్ అక్కడ ఆ సినిమాకి అసలు మీరు నిలబెట్టిన క్యారెక్టర్ నో డౌట్ ఆ విషయంలో. ఆ కథకి పాండవులు నో డౌట్ కదా. అది అసలు ఒప్పుకోవడం ఛాలెంజింగ్. ఎంత సొంత పిక్చర్ అయినప్పుడు కూడా మీరు మిమ్మల్ని కన్విన్స్ చేశారా లేకపోతే మీరు ఇష్టపడ్డారా? ఓకే అన్నారా? కన్విన్స్ అయిన తర్వాత ఇష్టపడ్డారండి. ఓకే. సో అయితే వాళ్ళే కన్విన్స్ చేశారు. నేను బోటుగాడు షూటింగ్ అప్పుడే ఐ వాజ్ ఇన్ బెంగళూరు దగ్గర ఒక హిల్ ఉంటుందండి 2 hours ఫ్రమ్ బెంగళూరు. అక్కడ షూట్ చేసాం. సూసైడ్ పాయింట్ లాగా సినిమాలో ఉంటుంది పోటుగాడులో, ఆది పోసాని గారి పోర్షన్ అంతా. సో అక్కడ అది షూట్ చేస్తున్నప్పుడు శ్రీవాస్ గారు వచ్చారు. ఫోన్లో చెప్పారు ఇలా అనుకుంటున్నాం. నేను అప్పటికే నేను వద్దు, నేను బయట చేసుకుంటాను, ఎందుకంటే బయట ఆల్రెడీ చేసుకుంటాను కదా, ఐ వాంటెడ్ టు బీ. దాని లేదు 15 days నువ్వు 15 days పంపించేస్తావు, ఇది లేడీ క్యారెక్టరు
అది ఇది అని చెప్తే సరే ఒకసారి కథ అయితే చెప్పండి అని చెప్పేసి వచ్చారు, నరేట్ చేశారు. నేను చెప్పాను, వాసు గారు ఇప్పుడు ఇవన్నీ కంటిన్యూస్గా చేస్తున్నాను, నేను అది వచ్చి ఎలా చేస్తానో ఒకవేళ అది కామెడీ అయిపోయింది అనుకోండి, నాకు లైక్ అది ఆ ఊహాకారంలో కూడా లేదు కదా. బట్ యాజ్ అన్ యాక్టర్ దట్ వాజ్ అ ఛాలెంజ్ ఫీల్ అయ్యాను. అండ్ దెన్ సరే అని 15-20 డేసే కదా టక్కని చేసి వచ్చేదని వెళ్ళాను. అది కాస్త 1.5 year అయింది. అది కాస్త 1.5 year. యా అండి, దట్స్ హౌ దట్ హ్యాపెన్. ఓకే ఓకే. సో దాని తర్వాత నిజంగా ఆ క్యారెక్టర్లో మిమ్మల్ని చూస్తున్నప్పుడు అప్పటి వరకు ఒక రకంగా చూసాం, ఏది స్టంట్లు కావచ్చు ఇవన్నీ చూసి ఆ క్యారెక్టర్ ఎలా పండిస్తారు అనుకున్నాం, కానీ బ్యూటిఫుల్ గా చేశారు. అంటే ఇంకొక యాంగిల్లో కామెడీ ఇలా కూడా చేయగలుగుతారని కదా. యా అండి, దట్ వాస్ ఛాలెంజింగ్ అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్ ఆల్సో వైల్ డూయింగ్. ఫస్ట్ 2 days ఒకలాగా ఉన్నింది, కానీ ఫస్ట్ 1 day ఒకలాగా పొట్ట గాలి తగులుతుంటే కొత్తగా ఉన్నింది. వాళ్ళకి అలవాట్లేదు కదా, శారీ కట్టుకొని క్యారవాన్ దిగిందా ఫస్ట్ అలా వచ్చి గాలి తగిలింది అనుకున్నారు, ఇదేంటిది. అది అడ్జస్ట్ అయ్యేదానికి ఒక 2 రోజులు పట్టింది నాకు. నెక్స్ట్ కరెంట్ తీగ. కరెంట్ తీగ కూడా 24 frames, కంప్లీట్ 24 frames కరెంట్ తీగ. అవునండి, ఇక్కడ స్టార్ట్ అయిందని అని అంటున్నారు, మరి ఇండస్ట్రీకి సంబంధించి ఇక్కడ మనోజ్ గారికి మధ్య లేదండి. ఇట్స్ నాట్ జస్ట్ వన్ కదా, ఇట్ విల్ బి మెనీ థింగ్స్. ఇట్స్ ఎప్పుడు ఒకదాని మీద ఉండదు. ఓకే. బట్ ఐ వాజ్ ఆల్వేస్ హ్యాపీ టు వర్క్, సపోర్ట్ మై ఫ్యామిలీ అండ్ సపోర్ట్ ద ఫిల్మ్స్. సో హ్యాపీగానే చేశాను అదంతా, వెళ్ళి అడిగిన వెళ్ళి చేయడం. బట్ ఓన్లీ థింగ్ ఐ వాజ్ ఆ టైంలో చేసేటప్పుడు ఐ వాజ్ నాట్ అలౌడ్ టు డూ అవుట్ సైడ్ బ్యానర్స్, ఎందుకంటే ఇది ఫినిష్ అయిన తర్వాత వెళ్ళాలి. సో దానివల్ల డెసిషన్ మేకింగ్స్కి వీటికి టుక్ ఆఫ్ టైమ్, అనదర్ 1.5 years సిట్టింగ్ ఆన్ దట్ ఫిల్మ్, రీమేక్ ఫిల్మ్. తీసి కొట్టేసి ఉంటుంది, షూటింగ్ ఫాస్ట్ గానే కొట్టేశారు డైరెక్టర్ గారు. బట్ అక్కడ వరకు వెళ్ళేదానికి నాగేష్ రెడ్డి గారు. రెడ్డి. సో యా, that's how it happened. And then one more film we wanted to do, and for some reasons, personal reasons, agi అయిపోయింది. Then that's the time. సరే ఇంక నేను గుంటూరు రోడ్ అవన్నీ ముందుగానే ఒప్పుకున్నట్టు. సో ఐ హ్యాడ్ టు కంప్లీట్ దోస్. సో పాత్ కమిట్మెంట్స్, సో అవన్నీ టక్ అనే ఐ ఫినిష్డ్ కంప్లీటింగ్ దట్. అండ్ ఓకే యా, అంటే అక్కడ ఆ సినిమా తర్వాత నుంచే అండి యాక్చువల్గా చూడాలంటే గ్రాఫ్లో కూడా గుంటూరు రోడ్ ఓకే అంత ముందు కమిట్ అయ్యా అన్నారు. బట్ తర్వాత చూసుకున్నప్పుడు ఓవరాల్గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్కి మీరు డిటాచ్ అయ్యారేమో అనే ఫీలింగ్ కలుగుతుంది మొత్తం చూస్తున్నప్పుడు. అటు అంటే ఇటు 24 frames తీసేద్దాం అండి, బట్ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ఉంది కదా, అక్కడ దానికి మీకు మధ్య ఒక పెద్ద గ్యాప్ వచ్చిందేమో అనిపిస్తుంది. అంటే my brother took over that company, so then it's his ideology lo he's making his films, and each of us has their own vision kadandi. So ఆయన ఐడియాలజీ ప్రకారం ఇప్పుడు మూవీస్ లక్ష్మీ ప్రసన్న కానీ 24 frames కానీ ఇట్స్ గోయింగ్ ఫార్వర్డ్. నా ఐడియాలజీ ప్రకారం నా జీవితం నేను వెళ్తున్నాను అంతే. నేను అలా అనుకోలేదు, అది సపరేట్ అనుకున్నా, అది నాన్నగారికి సంబంధించింది. బట్ 24 frames వచ్చేసరికల్లా 2010 నుంచి విష్ణు గారు లక్ష్మీ ప్రసన్న కూడా 2010 నుంచి ఐ థింక్ ఇట్స్ ఓకే ఓకే ఓకే. సో అయితే రెండు ఒకే కాంపౌండ్ కింద. అంతే, అదే ఎవ్రీథింగ్ ఇస్ వన్ కాంపౌండ్ కదా. కాంపౌండ్ బట్ డివిజన్ అంటే ఫైనాన్షియల్ గా వచ్చేసరికల్లా సపరేట్ అనుకుంటున్నాను నేను, అది కాదు అయితే. నో ఎవ్రీథింగ్ గోస్ టు ఓకే ఓకే. సో అయితే అక్కడి నుంచి అండి మీరు మీ ఓన్గా డెసిషన్ తీసుకున్నారు. బట్ ఎక్కడో కానీ ఒక్క ప్రాజెక్ట్ కూడా కరెక్ట్గా అది స్టాండర్డ్ అవ్వలేదండి. అంటే అప్పటికే ఏమన్నా మీకు అప్పటికే ఆ డెసిషన్ మేకింగ్ నాకే చిప్పు సారీ చిప్పు కొట్టేసింది. చిప్పు కొట్టేసిన తర్వాత సరే ఓకే, అండ్ ఫిట్నెస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పోయింది. అండ్ ఆ వెయిటింగ్ లోనే చిరాకు వచ్చేసిందండి ఫస్ట్ నాకు. ఓకే ఓకే. అంటే వెయిటింగ్ అండ్ ఐ వాస్ లైక్ ఓకే ఇట్స్ టైం కొంచెం బ్రేక్ తీసుకుందాము. చిన్నప్పటి నుంచి నాకు సినిమా తప్ప ఇంకేం లేదు, అండ్ 11 months నుంచి యాక్ట్ చేస్తున్నానంటే మీరు ఆలోచించండి, ఒక మనిషిగా బ్రెయిన్ లో ఎలాగ నాకు సినిమా అంటే ఏ రేంజ్ లో నా రక్తంలోనూ నా ప్రతి సెల్లోనూ ఇంకిపోయి ఉంటుంది. అండ్ సో అంతే అతిగా ప్రేమించేశాను కాబట్టి నేను ఐ వాంట్ టు టేక్ బ్రేక్. ఐ రెస్పెక్ట్, I didn't want to come to set like that.
సో నేను ఐ వాంటెడ్ టు టేక్ క్వాలిటీ బ్రేక్ డెసిషన్ తీసుకొని ఐ సెట్ మై సెల్ఫ్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ 2 ఇయర్స్లో సెట్ అయిపోయి అగైన్ ఐ స్టార్టెడ్ అహం బ్రహ్మాస్మి. దెన్ అదొక 1.5 ఇయర్ ప్రీ ప్రొడక్షన్ అంతా చేసుకొని దెన్ రెస్ట్ ఇస్ హిస్టరీ యూనో. ఓకే ఓకే. కోవిడ్ రావడం ఇంకా తర్వాత అదర్ రీజన్స్ ఇట్ డిడ్ టేక్ ఆఫ్. బ్యానర్లోది ఇక్కడ దీని తర్వాత కరెంట్ తీగ తర్వాత బ్యానర్లో ఇంకోటి స్టార్ట్ అయింది చూసారు. రీజన్స్ అండి ఆగిపోవడానికి రీజన్ ఏమైనా ఉందా మిడిల్లో? ఐ వాంటెడ్ టు బీ లైక్, ఎందుకంటే కరెంట్ తీగ అప్పుడు కూడా, ఎందుకంటే ఐ వాజ్ డూయింగ్ ద ఫైట్ డైరెక్షన్ అండ్ అక్కడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేసే అతను మీ అకౌంట్స్ తప్పుగా చెప్తున్నాడు. నాన్నగారి దగ్గరికి వచ్చేసరికి ఇట్ వాజ్ లైక్, లేదు ఈ ఫైట్ కింద ఏంటంటే, లేదు నేను డైరెక్ట్ చేశాను లెక్కలు తీయాలంటే లెక్కలు ఇక్కడ లేవు, పేపర్ లేదు అన్నారు. అదేలాగే డాడీ గుడ్డి లెక్క చెప్తే ఆయన ఎక్కి దిగేశారు వాళ్ళు. ఓకే. ఇది ఎలా అవుతుంది చూపిడరు వెంటనే చూపిడంటే ఆబ్వియస్లీ అది చెప్తారు, ఆ తర్వాత అది గోల్మాల్ చేసి ఇదిగో చూపిస్తున్నావు అదిగో చూపిస్తున్నావు ఇంకా బిస్కెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ వాజ్ లైక్, నో, ప్రతిదీ పైసా నా అప్రూవల్లోనే వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ ఒకటి జరిగేది ఒకటి, బడ్జెట్ అక్కడ పైకి వెళ్ళేది ఒకటి ఉండాలి అని. నో, అలా చూపిస్తే నేను చేయను. ఓకే. ఏంటంటే నో. సో నా ఫ్రెండే మేనేజ్ చేస్తాడు, సో నా ఫ్రెండే అకౌంట్స్ అన్ని చూస్తాడు, నువ్వు చూసేదేం లేదు, అంత హోల్ సోల్ అతనే అన్నాడు. నీ ఫ్రెండ్కి నేను ఎందుకు వస్తాను, గాలిపా ట్యాంకర్ వేసుకోమని వెళ్ళి అతను అని చెప్పేసి నా జీవితాన్ని చూసుకున్నా. ఓకే ఓకే. అలా క్లాష్ అయింది. యా, అంటే వాళ్ళే ఆపేసుకున్నారు. దే సెల్ఫ్ స్టాప్ ఇట్. అప్పటికే 2 ఇయర్స్ ఆపుకున్నారు. వెయిట్ చేశాను, చేస్తున్నా అని. ఆ డైరెక్టర్ గారు కూడా పాపం 2 ఇయర్స్ వెయిట్ చేశాడు ఆఫ్ హిస్ లైఫ్ అండ్ చేసి, సో అదనమాట. ఓకే ఓకే. సో ఇట్ గాట్ స్టాప్డ్ అండ్ ఐ వాజ్ లైక్, ఓకే ఇంక చాలరా స్వామి ఇదంతా అని చెప్పుకొని. మీరు ఆ టైంలో మీ మానసిక పరిస్థితి ఖచ్చితంగా అంటే వీళ్ళకి అంటే హిట్ కోసం ఇది ఈ కాంపౌండ్లోని హిట్ అనుకుంటున్నారా, లేకపోతే నేను బయట హిట్ ఇచ్చి చూపిస్తానని? నేను ఫస్ట్ నుంచి బయటే చేసుకోవాలని కదండి. సో ఎవరికైనా ఉన్నాయి, బిందాస్ ఉంది, ఎవరికైనా వేదం ఉంది, ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి. అది నోట్. నేను మీకు తెలుసా కూడా, వి టుక్ దట్ ఫిల్మ్ 3 crores తీసుకొని వి కంప్లీటెడ్ ది ఫిల్మ్ ఇన్ 3 crores. రైట్. ఇఫ్ యు సీ దట్ క్వాలిటీ, ఈ రోజుకి ఆ సాంగ్స్ ఎక్స్పెరిమెంట్ అది. ఆ 3 crores లో అది కొట్టడం అనేది ఇంపాసిబుల్. యాక్షన్ సీక్వెన్సెస్ గానీ అది. అవును. సో ఇట్ వాస్ ఎ ఛాలెంజ్. ఐ హాడ్ ఎ గ్రేట్ టీమ్, డైరెక్టర్, ఎడిటర్, కెమెరామ్యాన్, అసలు రైటర్. ఆ సినిమాకి ఫస్ట్ రైటింగ్ తిరుమల కిషోర్ గారు. యా, సో సూపర్ యంగ్ టీమ్ ఉన్నింది. సో యా, సో ఐ వాంటెడ్ టు డూ డిఫరెంట్, ఐ వాంటెడ్ టు బీ అవుట్ సైడ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నాం, ఇంక పని కూడా ఇంట్లోనే చేయాలంటే హీరో బయట చేయాలి, దట్స్ హౌ యూ గ్రో కదండి. కరెక్ట్. సో నాన్నగారు ఇంత కష్టపడి వచ్చారు, నేను కూడా బయటికి వెళ్ళి కష్టపడాలి, నేను బయటికి వెళ్ళి తీసుకురావాలనేది నా ఒక ఏమైనా అజెండా ఉన్నది. ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఆల్వేస్ అవుట్ సైడ్. అండ్ యా, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఐ వెంట్ అండ్ డిడ్ ఇట్ విత్ ఆల్ మై హార్ట్ అండ్ లవ్. కుటుంబం కోసం ఆబ్వియస్లీ చేస్తాం కదా, దాంట్లో నో క్వశ్చన్స్. యా. ఓకే. మనోజ్ గారు అక్కడ నుంచి ఆల్మోస్ట్ దాని తర్వాత ఒక 6 ఇయర్స్, ఇప్పుడు ఇది రిలీజ్ అయ్యే ముందు నుంచి ఒక 6 ఇయర్స్ వరకు కంప్లీట్గా మీరు ఆగిపోయారు. ఎనీ రీజన్? ఫస్ట్ 2 ఇయర్స్ నేను ఆగాను, ఆ తర్వాత సినిమా ఆపింది. దీనికి ఒక డైలాగ్ ఉంది, ఎవరు మన అల్లు అర్జున్ గారు, తర్వాత అది వచ్చింది. అంటే ప్రాజెక్ట్ లో బిగినింగ్ ఒప్పుకున్నాయి కానీ మొత్తం అన్ని షట్ డౌన్ చేశారు అయితే? ఆపేసి లేదు, ఫినిష్ చేశాను. ఒకటి మిగిలాడు, అటాక్ ఇవన్నీ ఒప్పుకున్నట్టువన్నీ టప 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 ఫినిష్ చేసుకుని అప్పుడు ఐ టుక్ ఎ బ్రేక్. ఓకే ఓకే ఓకే. అటాక్ అది కూడా వర్మ గారిది. అవును, వర్మ గారు. అదన్నా మీకు డైరెక్టర్ మంచి ఆయన పడ్డారు, అది కొంచెం ఇదవుద్దేమో అనుకున్నారు కదా అది? అవునండి, ఆబ్వియస్లీ రామ్ గోపాల్ వర్మ గారు, జగపతి బాబు గారు, ప్రకాష్ రాజ్ గారు casting. But I'm always happy and grateful to work with Attack. Ram Gopal Varma garu, it was a great experience, and with such talented Jagapati Babu garu gaani, Prakash Raj garu gaani, and ఆయన టీమ్ కూడా అప్పుడున్న టీమ్, ఆర్జీవి గారితో ఉన్న టీం కూడా దే వర్ ఎక్సలెంట్ అనమాట. సో ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆ టైంలో. అప్పుడు మీకు ఏదన్నా ప్రాజెక్ట్ మీ దాకా వచ్చిపోయినాయి ఉన్నాయండి ఆ గ్యాప్లో? ఏది ఈ 5-6 ఇయర్స్ కాకుండా నేను చెప్పేది ఆ టైంకి, ఈ ఏది మన కరెంట్ తెక్కి వీటికి మధ్యలో ఉన్నాయి చూసారు, ఆ బ్లాక్లో వచ్చిన పెద్ద సినిమాలు ఏమైనా ఉన్నాయండి? ఇంకా ఉన్నాయండి, వచ్చి మిస్ అయినట్టు ఇదిగో ఇలాగే లాక్ అయిపోయి ఉన్నప్పుడు. ఓకే ఓకే. ఏ ఫిల్మ్ అండి?
చాలా వచ్చాయండి. కాకపోతే ద ఫేమస్ వన్స్ ఆర్ అర్జున్ రెడ్డి. ఓ అర్జున్ రెడ్డి మీ దగ్గరకు కూడా వచ్చింది అయితే. సందీప్ రెడ్డి, శ్రీకాంత్ నరోజ్ గారని ఆ, ఆ, పోటుగాడు ఓకే. కెమెరామ్యాన్ గారు. ఆ, ఆ. హి ఈజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ నాకు. ఆ సినిమాతో బాగా క్లోజ్ అయిపోయాం బ్రదర్స్ లాగా. ఆయన సో ఆయన త్రూ హీ అండ్ సందీప్ గారు క్లోజ్ అప్పుడు. సో Okay. ఆయన త్రూ వచ్చి విని వి ట్రావెల్ ఫర్ సమ్ టైమ్. ఐ లవ్డ్ ఇట్ చేద్దాం అనేసి. బట్ దెన్ ఈ పర్సనల్ కమిట్మెంట్స్ వల్ల ఐ కుడ్ డూ ఇట్. దట్స్ వన్ థింగ్. చేసుంటే బాగుండేదని. బట్ ఆఫ్టర్ సీయింగ్ వాట్ విజయ్ దేవరకొండ గారు డెడ్, దట్స్ పర్ఫెక్ట్. ఆయనకి రాసి పెట్టుంది, ఆ, ఆయనకే వెళ్ళింది. సో అదే. ఐ కుడ్ హ్యావ్ డన్ జస్టిస్. ఐ వుడ్ హ్యావ్ డన్, బట్ ఐ డోంట్ నో ఆ రేంజ్లో చేసుంటానేమో అంటే ఇప్పుడు చేసి ఉండలేను కూడా విత్ ద తెలంగాణ అండ్ విత్ ద డైలెక్ట్, అండ్ హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. రోహిత్ గారి దగ్గర కూడా వచ్చినట్టుంది ఇదే ప్రాజెక్ట్. అదే అదే మీ ఫ్రెండ్స్ అందరూ చుట్టూ తిరిగినట్టుంది ఈ కథ. ఫ్రెండ్స్ అంటే ఇంకా అసలు మీరు ఒక గ్యాంగ్ బ్యాచ్. చిన్నప్పటి నుంచి అందరూ ఏవియేటర్స్. మీరు టీమ్ లీడరా? టీమ్ లీడర్ మీరు? అప్పుడప్పుడు మారుతూ ఉంటాం. ఏవియేటర్స్ దాని పేరు. చిన్నప్పుడు పెట్టుకున్నాం, పాష్ గా ఉంటుందని. భలే పేరు పెట్టారు. తెలుగులో మారిస్తే గాలి తిరుగుడు బ్యాచ్. సో బయట పాష్ కనిపించాలని ఏవియేటర్స్ కార్ మీద వేసుకుని. సో ఫన్ ఇంకా ఆల్మోస్ట్ నైట్లు నాకు రోహిత్ గారు చెప్పారు. ఆల్మోస్ట్ ఇంకా నైట్స్ అయినా మేము షటిల్ గేమ్స్ బాగా పిచ్చాడు అందరికి. టోటల్ ఆల్ మై ఫ్రెండ్స్ వన్ కామన్ థింగ్ ఇస్ గేమ్స్. మీరు ఉంటే సందడి ఒక అసలు చుట్టుపక్కల మొత్తం ఇంకా అదొక మర్చిపోతాం అనే వాతావరణం. మీ ఫ్రెండ్స్ కావచ్చు ఇంకోటి. కానీ ఈ మధ్య కాలంలో మీకే ఒక డిఫరెంట్గా ఎదురవటం, అన్ని సమస్యలు మీ చుట్టూ ఎదురవటం. సమస్యలు ఎప్పుడు ఉండేదండి, ఇప్పుడు బయటకు వచ్చింది అంతే. అదే వెరీ సింపుల్. అండ్ ఐ థింక్ అలవాటు అయిపోయింది అనుకుంటాను ఈ బాడీ. సో ఒక ప్యాకెట్ తమ్ముడే లాగా అయిపోయింది ఇంకా. సో నో అండి, ఇనిషియల్లీ ఓన్లీ థింగ్ ప్రతిరోజు లేచినప్పుడు ఐ మిస్ మై డాడ్. దట్ ఈస్ ఆబ్వియస్లీ దేర్. బట్ దెన్ మంచి కోసం నిలబడాం. దానివల్ల నా పని వరకు ఎఫెక్ట్ అవుతుందా లేదు. ఎందుకంటే ఐఎమ్ ఇన్ ద రైట్ మైండ్, ఐఎమ్ ఏబుల్ టు ఛానలైజ్. అదొక వేరే బకెట్, ఇది వేరే బకెట్. మనం ఇది చేయాలి ఎందుకంటే ఫ్యూచర్ ఉంది. జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ జీవితం యూనో చేస్తే ముందుకెళ్ళాం. ఫ్యూచర్ 2 పిల్లలు ఉన్నారు అండ్ వాళ్ళకి భవిష్యత్తు ఉంది. సో కరెక్ట్ దారిలో నేను నడవాలి, వాళ్ళని నడిపించాలి. వెరీ సింపుల్. అండ్ దానికి కరెక్ట్గా పని చేసుకోవాలి, ఎవరిని మోసం చేయకూడదు. ఇదంతా మా నాన్నగారు నేర్పించింది. సో సేమ్ థింగ్ ఐ హావ్ టు ట్రాన్స్ఫర్ ఇట్ టు దెమ్. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తానంటే నేను కరెక్ట్గా ఉండాలి ఫస్ట్. అండ్ సో దట్స్ మై నిరంతరం, దట్స్ మై కృషి, కరెక్ట్గా ఉండాలనేది. అండ్ ఇట్స్ అ వర్క్. కరెక్ట్గా ఉండడం కూడా ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ వర్క్. అండ్ ఐ గాట్ యూస్ టు దట్ వర్క్ హ్యాపీలీ. అండ్ నేను నా షూట్లో ఉన్నా కూడా నా ఫ్రెండ్స్తో ఇప్పుడు మీ ప్రమోషన్స్ చూసుంటారు. వెన్ వీఆర్ విత్ దెమ్ నథింగ్, నో పర్సనల్, నథింగ్ ఏది గుర్తుండదండి. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ ఇట్. ఒక సందర్భంలో అదే మన అందరు మీడియా వచ్చారు. మీడియా వచ్చినప్పుడు మీరు ఒక మాట నేను ఆస్తి గురించి కాదు, ఆత్మాభిమానం కోసం ఫైట్ చేస్తున్నాను అంటే, అప్పటి వరకు పబ్లిక్లో మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఆస్తి గురించి కొట్లాడుకుంటున్నారు పిల్లలంతా ఈ విధంగా అనేది కాస్త ఒక్క రకంగా ఆ వర్డ్ తోటి ఇంకొక ఆలోచనలో పడే విధంగా డైవర్షన్ అండి. సో నేను అడిగేది డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి, నరేటివ్ మార్చాలంటే ఏం చేయాలి. ఓకే. సో యూ నో వెరీ వెల్, మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. వాళ్ళ దగ్గర మాదాపూర్ ఆఫీస్లో ఎంతమంది టీం ఉన్నారు, ఓన్లీ ఇదే సోషల్ మీడియాకి, ఓన్లీ దీనికి. అండ్ ఏ విధంగా ఫండ్స్ అందరినీ చల్లి ఇలా మా గురించి గుడ్గా రాయండి, వన్ బ్యాడ్ చేయండి. అండ్ మీరు నా సైడ్ నుంచి ఏ రోజు మీకు కాల్ రాలేదు, అలాగే ఎవ్వరికి రాలేదు కాల్స్ నా సైడ్ నుంచి. అక్కడ బ్యాడ్గా వేయండి మా ఫ్యామిలీ గురించి, నాకు సపోర్ట్ చేయండి అని. వాట్ ఎవర్ సపోర్ట్, వాట్ ఎవర్ ఇది నేను వచ్చి ఒక్కసారి మాట్లాడింది తప్ప, నేను ఇంటికి వచ్చాక ఫాలో అప్ కాల్స్ నా ఫ్యామిలీ మీద ఏ పొలిటీషియన్ కానీ ఏ లీడర్ని కానీ వెళ్ళిపోయి నా ఫ్యామిలీ అగేన్స్ట్గా నాకు సపోర్ట్ చేయండి అని అడగలేదు. బట్ ద అదర్ హ్యాండ్ దే టుక్ లాట్ ఆఫ్ పొలిటికల్ సపోర్ట్, దే డిడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ సార్ నిజంకి ఒకే స్టోరీ ఉంటుంది, అబద్ధానికి 10 వర్షన్లు ఉంటాయి. నాది నిజం, అదొకటే వర్షన్. సో ఈ డైవర్షన్కి వీటికి కొద్ది రోజులు మాట్లాడుకుంటారేమో కానీ నిజం ఎప్పుడు అది గట్టిగా నిప్పులాగా నిలబడే ఉంటుంది అది. సో అందుకే నేను తిప్పి మాట్లాడను. మీరు నా ముందు కూడా ఇంకో ఇంటర్వ్యూలు చేశారు,
ఆ తిప్పుడు ముందు మీకు క్లియర్గా ఉంటుంది ఎవరు తిప్పుతున్నారు ఎవరు తిప్పట్లేదు అని చెప్పి. అండ్ వెన్ ఎవ్రీబడి ఆర్ క్లియర్, వెన్ పీపుల్ ఆర్ క్లియర్, వెన్ మై ఫ్యామిలీ అండ్ మై ఉమెన్ ఇన్ మై ఫ్యామిలీ వెన్ దే ఆర్ క్లియర్, ఎవ్రీబడి ఆర్ క్లియర్ అండి. నేను నా బంధువులకు కానీ, నా తిరుపతిలో ఉన్న బంధువులకు కానీ, బంధువుల పిల్లలకు కానీ, నా పిల్లలకు కానీ ఇలాగ అవుతుంది, గొడవలు అవుతుంది, నువ్వు మాట్లాడకూడదు, ఇవి చూడకూడదు. నా ఇంట్లో నా ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ ఉంటాయి. నేను ఎప్పుడు తీయలేదు. సో నా ఫోటోలు తీసేయడాలు, నా కజిన్స్కి ఫోన్ చేసి మనోజ్తో మాట్లాడితే ఇంకెక్కడ ఎంట్రీ లేదు మీకు క్యాంపస్లో అనడాలు, నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, కామన్ వాళ్ళకి ఫోన్ చేసి, ఇవి. సో ఇమాజిన్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు. నా బంధువులు కూడా చిరాకు పుట్టేసింది. అంటే వాళ్ళు కూడా భయపడుతూ కలుస్తూ, ఎందుకు వచ్చింది ఆయన ఆడితో అనుకుంటూ, ఎవరితో వాట్ ఐ మీన్, పెద్దవాళ్ళు కూడా. సో ఇట్స్ బికమ్ లైక్ దట్. సో ఐ థింక్ నెగిటివిటీ, ఒకరికి కోపం ఉంటే వాళ్ళతోనే పెట్టుకోవాలి, కానీ పక్కన వాళ్ళు రుద్ది వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు మాట్లాడుతున్నారు అందరిని భయభ్రాతులు గురి చేయడం అనేది అది పిరికితనం. యూ అగ్రీ కదండి? 10 మందికి ఫోన్ చేసి నువ్వు మాట్లాడుతావు, అమ్మో ఎవరిని కలిసేసాయి, నువ్వు వాడిని కలిసావా అంటే నువ్వు ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు నా మీద, ఎందుకు అంత టైం? సో నేను నా బంధువులు కూడా చెప్పారు, అందుకే మీరు కలిస్తే కలవండి రా, నో ఇష్యూ, మన ప్రేమ ఉంది, అది జాలరా మనకి అనేసి. ఐఎమ్ వెరీ క్లియర్. నా కజిన్స్ దేర్ ఆల్సో, నా చిన్నప్పటి నుంచి మనోజ్ తెలుసు వాళ్ళకి. సో ఏందన్నా ఇట్లా అంటున్నాడు, ఏది బాగా ఇట్లా అంటారు అనుకొని మా పర్వాలేదు అనేసి. నా బాధ అది పిల్లలకు కూడా రుద్దుతున్నారు. అండ్ నెగిటివిటీ పిల్లలకు రుద్దడం అనేది ఇట్స్ అ వెరీ రాంగ్ థింగ్. ఐ వాంట్ ఎంకరేజ్ ఇట్. అండ్ నా పిల్లలకైతే మాత్రం ఆ నెగిటివిటీ అనే ఒక కర్మని కట్ చేస్తాను. అదే వోంట్ గెట్ ఇట్ టు మై ఫ్యామిలీ. ఆ సిచ్యువేషన్లో అండి అంత జరిగినప్పుడు నాన్నగారు ఒక ఆడియో బయటకు వచ్చింది. ఆడియో లీక్ అన్నారు. ఆడియో లీకా? అదే అలాగే అన్నారు. జస్ట్ లీక్, అదే లీక్ అయినా బట్ పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది. ఆయన చాలా భావోద్వేగంతో మాట్లాడారు మీ గురించి మాట్లాడినప్పుడు. మాట్లాడి ఇచ్చారండి పాపం. అవునా? ఓకే. నెరేటివ్ కంప్లీట్లీ, అంటే అంత పెద్ద అయినా ఇంత ఆయన మాట్లాడకపోతే ఆయన అలాంటి సిచ్యువేషన్లో పెట్టారు. లేకపోతే ఇట్స్ ఇంపాసిబుల్ కదండి ఆ టైంలో. ఇలాగా నేను కానీ నా వైఫ్ కానీ తిరగబెడాము, వచ్చాము, మనుషులు వేసుకుని వచ్చాము. దోస్ ఆర్ ఆల్ మన ఇంటికి ఒక నమ్ముకొని వచ్చిన ఆడపిల్ల మీద అన్ని అపండాలు. ఇట్ ఈస్ నాట్ హిమ్. మీకు నాకు తెలిసిన మోహన్ బాబు గారు కాదది. సో హీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ కంప్లీట్లీ. హీ స్టిల్ బీయింగ్. అండ్ సిన్స్ ద డే వన్, ప్రతి ఇంటర్వ్యూలోనూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కూర్చొని మాట్లాడేదానికి రెడీగానే ఉన్నాను. నాది తప్పు ఉంటే కాలర్ పట్టుకొని మనోజ్ గారు తప్పుని మీరే నాకు 2 పెట్టేసి వెళ్ళండి. మీరు ఒక్క ఆధారం చెప్పమన్నాను నా మీద, ఏదీ లేదు. బట్ నేను మాట్లాడేదానికి ఎవ్రీథింగ్ ఈ సపోర్టెడ్ డాక్యుమెంట్ ఉంది. 30 కేసులు వేశారు. నా కుటుంబం మీద నేను ఒక్క కేసు వేయలేదు తిరిగి. నేను డిఫెండ్ చేసుకుంటున్నాను. నా వైఫ్ మీద వేశారు, అందరి మీద వేశారు. బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే చట్టం వైపు ఉంది అండ్ నేను రైట్ వైపు ఉన్నాను. సో వీఆర్ హ్యాపీ. ఇప్పుడు కేసులో స్ట్రెస్ అయ్యా, ఫస్ట్లో నాకు ఏందిరా ఇదంతా అనేది సునింది, కానీ తర్వాత ఓకే, మనం వేయట్లేదు కదా, మై కాన్షియస్ ఇస్ క్లియర్. వాళ్ళు వేసుకున్నారు, ఓకే. అండ్ ఐ హ్యావ్ అ గ్రేట్ అడ్వకేట్ టీమ్ విచ్ నా సొంత బ్రదర్స్ లాగా నిలబడి, వాళ్ళు దేవిన్ ఏం ఆశించి కూడా నిలబడి చేస్తున్నారు. అండ్ దేర్ ఆల్ ఇన్ వన్ థింగ్, ఐ మీన్ ట్రూత్ అని అందరికీ తెలుసు కాబట్టి నువ్వు హ్యాపీ, నీ పని చేసుకో, ఇది మేము చూసుకుంటూ, యూ డోంట్ హ్యావ్ టు వరీ అదర్. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ అ ఫాల్స్ కేస్ అండ్ నథింగ్ హ్యాస్ బేస్, నథింగ్ హ్యాస్ ఎవిడెన్స్. సో ఏది నిలబడేది కూడా కాదు. ఇట్స్ జస్ట్ దట్ ఆయన్ని డైవర్షన్లో పెట్టి వెనకాల తవ్వేస్తున్నారు, తెలియకుండా డైవర్ట్ చేస్తున్నారు అంత అనేది నా బాధ. అది తొందరగా ఎవరైనా ఆయనకి చెప్పగలిగితే, కూర్చొని పెట్టగలిగితే, దట్ విల్ బి ఏ గ్రేట్ థింగ్. రేపు నాకు వచ్చిన పరిస్థితి ఆయనకి రాకూడదు అనేది నా ఒక బాధ, నా ఒక ఈ వాట్ ఎవర్ నేను పడే ఈ తపన. ఎందుకంటే ఊర్లో అంతా ఆయన బిల్డ్ చేసిన ఒక రాజ్యం, అంటే 10 మందికి ఉపయోగపడేలాగా 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటూ, సో ఇలా చేసేటప్పుడు ఇప్పుడు ఊర్లో వాళ్ళని, ఆయన బిల్డ్ చేసిన వాళ్ళని, బంధువుల్ని ఇబ్బంది పెట్టేది, క్వశ్చన్ చేసిన దానివల్ల ఇంత వచ్చిందంటే మీరే ఆలోచించండి ఎంత మైండ్ గేమ్, ఎంత ఇది. ఒకవేళ భైరవం ఇంత సక్సెస్ వచ్చి ఇంత మంచి పేరు రాగానే అన్నెసరీగా అండ్ నేను రిలీజులు వద్దు అనే ఒక చిన్న, అంటే వద్దని మై ఒపీనియన్ చెప్పాను. ఒక పెద్ద సినిమా వస్తే
అండ్ కొత్త సినిమా మన సినిమాలకు మనకే ఇబ్బంది అవుతుంది. అంత పెద్ద స్టార్స్‌ది వీక్‌లో ఎప్పుడు వేసినా పుల్ ఉంటుంది అలాంటి సినిమాలు. ఇట్స్ ఎ సజెషన్ చూడండని. ఇమ్మీడియేట్‌గా ఇంకో సినిమా రిలీజ్ చేయడం ఆ నెక్స్ట్ వీక్‌కి. ఇవన్నీ నైన్త్ క్లాస్‌లో చిన్నప్పుడు నేనే చేయలేదు చిన్నప్పుడు. బట్ చిన్నప్పుడు చేస్తూ ఉంటారు. అవునా కదండీ! ఈ చక్కెరలు పోయడం, కార్లు దొంగతనం చేయడం, పిల్లల బట్టలు దొంగతనం చేయడం. అంటే డైరెక్ట్‌గా చేయలేక అండ్ ఆడవాళ్ళ మీదకి రావడం. అండ్ డైరెక్ట్ కూర్చోవచ్చు కదా! ఎందుకు నా చుట్టూరా ఉన్న ఆడోళ్ళ మీద ఎళ్తారు? కూర్చుంటే అయిపోయింది కదా! ఎక్కడ రమ్మంటారు? ఎవరి ముందుకు రమ్మంటారు? అది మాత్రం జరగదు. ఊరంతా తిరిగి మాట్లాడతారు గానీ, మనోజ్‌తో కూర్చొని మాట్లాడేదానికి మాత్రం ఎందుకంటే నిజాన్ని ఎదుర్కోవాలంటే కష్టం అండి. హ్మ్. హ్మ్. నేనక్కడున్నాను. ఓకే. నేను నిజం వైపున్నాను. అటుపక్క అబద్ధం వైపున్నాడు. కానీ మీ పైన 30 కేసులు పడుతున్నప్పుడు నాన్నగారు ఖండించలేదా? ఎందుకు ఎందుకంటే ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ అండి. యూ నో హౌ వాట్. ఓకే. మహాభారతం చూసారు గదా! ఓకే. మహాభారతం ఊరికే లేదు గదా! ఓకే. సేమ్ థింగ్ జరుగుతుంది అంతే. చాలా ఇబ్బంది పడుతున్నారు మీరైతే. లేదండి ఇబ్బంది లేదు నాకు. మా నాన్నని మిస్ అవుతున్నాను అంతే. సో, ఐయామ్ హ్యాపీ ఐయామ్ బ్యాక్ విత్ మూవీస్ వేర్ ఐ బిలాంగ్ అండ్ ఐయామ్ ప్రౌడ్. ఎందుకంటే వేర్ ఐ స్టూడ్ నేను నిలబడిన స్టాండ్ ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఓన్లీ థింగ్ ఎందుకంటే దాంతోని అండ్ ఒక అబద్ధాన్ని సపోర్ట్ చేయడం అనేది ఇట్ ఇస్ నాట్ ఇది. కూర్చొని పెట్టి మాట్లాడుకునుంటే అయిపోయేది. దాన్ని ఇలా చేద్దాం, అలా చేద్దాం అని ఒక రాంగ్ స్టెప్ ఆడవాళ్ళ మీద కేసులేయంగానే నా వైఫ్‌కి పేరెంట్స్ ఉండుంటే నేను పట్టించుకునేవాడిని కాదండి. అసలు వాళ్ళుంటే వాళ్ళు ఉంటే ఓకే. మీరు నిజమే. ఏవి వేసుకొని వాళ్ళు చూసుకుంటారనుకుని హ్మ్. ఉంటారు. హ్మ్. బట్ అప్పటికి వదలుండు. వైఫ్ ఇస్ ఎ వైఫ్. రైట్. రైట్. బట్ తనకన్నీ నేనే. రైట్. తనకి అమ్మైనా, నాన్నైనా ఏదైనా నేనే. రైట్. నా ఇద్దరు పిల్లల్లాగా తను కూడా నాకు కూతురే. రైట్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. సో, తను ఏమి చేయని దానికి నన్ను అటాక్ చేసేదానికి తన మీద. మా అమ్మని, మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని. ఇంక ప్రతి ఒక్కరిని అలా టార్గెట్ చేసుకుంటూ వెళ్తుంటే, ఎంతమందిని చేసే బదులు అంత ఎఫెక్ట్ పెట్టే బదులు ఇన్ని కేసులేసి నువ్వు కూర్చొని మాట్లాడొచ్చు కదా! దట్ వోంట్ హ్యాపెన్. సో, కానీ అందుకే ఇబ్బంది ఉండింది ఇనిషియల్లీ. బట్ ఇమ్మీడియేట్‌గా భైరవం షూటింగ్‌లోనే ఉన్నానప్పుడు. అండ్ గాడ్ టాట్ మీ ఎ గుడ్ లెసన్. నువ్వు పెద్ద ఇది కదా! 9 ఇయర్స్ తర్వాత సినిమా ఇచ్చాను. గొడవలిచ్చాను. ఏ వైపు వెళ్తున్నావు జీవితం అని. దేనికి ఎంత అటెన్షన్ ఇవ్వాలో దానికిచ్చి, నా వృత్తికి మళ్ళీ వచ్చాను కాబట్టి వెళ్లి దండం పెట్టుకొని వచ్చేసి కట్. లోపలికెళ్ళిపోయి అండ్ ఐ హాడ్ ఎ గ్రేట్ టీమ్. డైరెక్టర్ గారికి, సాయికి, రోహిత్ గారికి, కెమెరామ్యాన్‌కి, రైటర్స్‌కి, ప్రతి ఒక్క టీమ్ మెంబర్‌కి, యూనిట్ మెంబర్‌కి, లైట్ మ్యాన్‌కి ప్రతి ఒక్కరు ఎలా చూసుకున్నారంటే నన్ను జీవితంలో మర్చిపోలేను. అసలు ఆ ఫీలింగ్ లేకుండా, ఏది లేకుండా సెట్‌లో ఒక పండగలా ఉన్నిందండి. ఐ థింక్ దట్ వాస్ మై స్ట్రెంగ్త్. అప్పుడు నా బలం నాకు తెలిసిందే. నేను పని చేయాలి అంతే సింపుల్. ఇప్పుడు రీసెంట్‌గా నిన్న విష్ణు గారి స్టేట్మెంట్ చూసినట్టయితే నేను చూడట్లేదండి. అన్నయ్య నేను దగ్గర కూడా రానీయట్లేదు. ఓకే. అసలు అది ఈ కాంపౌండ్‌లోనే ఎందుకంటే ఆ! అన్నెసెసరీ ఆ! ఎఫ్ఐఆర్ 30లో 31 అండి. 31ది హార్డ్ డిస్క్ అయితే. హుహు. వాళ్ళు అంటున్నారు అంతే అచ్చా! కదా! ఆహాహా! ఆ! ఆ! సో, అంతకంటే లేదు. హ్మ్. అంటే యాక్చువల్‌గా అక్కడ నాన్నగారి హౌస్ నుంచి డైరెక్ట్‌గా ఇటు కొరియర్ ఇటే వచ్చింది. వాళ్ళు ఇక్కడే పని చేస్తున్నారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారాయన. అంతా పోలీస్ స్టేషన్‌లో వద్దంటున్నారు కదండీ! చూద్దాం. ఓకే. 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 ఫాల్సు అదే చెప్తున్నాను కదండీ! హ్మ్. ఆహ్, ఎవ్రీ టైమ్ వన్ డైవర్షన్ కమ్స్. అంతే ఎప్పుడో ఒక డైవర్షన్ చేస్తారు. హ్మ్. ఒక ఇల్లు లోన్ పెట్టుకుంటారు. ఒక డైవర్షన్ చేస్తారు. సో, ఇట్ ఈస్ ఒక డర్టీ గేమ్ అండి అది. పొద్దున ఒక డైవర్షన్ ఉంటుంది. ఇలాంటిది ఒక హైప్ ఇలాంటిది ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు. సాయంత్రం ఒక ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒక సాంగ్ రిలీజ్ చేస్తారు. ఒక డైవర్షన్ ఇలాంటిది ఒకటి చేస్తారు. ఈవినింగ్ ఒకటి రిలీజ్ చేస్తారు. ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే ఏదో ఒకటి మనోజ్ గుర్తుకొస్తాడు. ఏదైనా చేస్తున్నాడంటే మనోజ్ గుర్తుకొస్తాడు. మనోజ్ సినిమా రిలీజ్ అవుతున్నాడు మనోజ్ గుర్తుకొస్తాడు. ఇంక ఎలాగా వ్యూస్ లైక్స్ పక్కా డర్టీ పీఆర్ గేమ్ వాట్ మీకు అర్థమైపోతుంది అందరికి. మీరు అన్నీ చూసుకోండి సరదాగా ట్రాక్ బ్యాక్ చేయండి. మీరందరూ కూడా ట్రాక్ బ్యాక్ చేయండి ఒకసారి. ప్రతి ఒక్క లాంచ్ ముందు మనోజ్ గారిని టార్గెట్ చేస్తూనే ఉంటారు. అండ్ నాకు బోర్ కొట్టింది. పిచ్చ లైట్ తీసుకున్నాను. సో, మీరెలా తీసుకుంటారో మీ ఇష్టం. అమ్మగారు ఇప్పుడు మెయిన్ ఒక రకంగా మీరెంత స్ట్రగుల్ పడుతున్నారో ఆవిడ ఇంకా రెండింతలు స్ట్రగుల్ పడతానే ఉంటారు. అంతే నో డౌట్ కదా! యెస్ అండి. కాకపోతే మా అమ్మకి షీ ఈస్ క్లియర్. హ్మ్. ఎవ్రీబడీ ఆర్ క్లియర్ వాట్స్ హ్యాపెనింగ్. హ్మ్. అండ్ రియాలిటీ
తెలుసుకున్నారు. అండ్ దే సేయింగ్ హౌ ఐ యామ్. యాజ్ లాంగ్ యాజ్ నేను సంతోషంగా ముందుకెళ్తూ ఉంటే ఏ తల్లికి నేను అదే హ్యాపీ. కరెక్ట్. అండ్ నేను కూడా అమ్మకి అదే ధైర్యం ఇచ్చాను. ఉండవే ఇవన్నీ కాదు నేను చూసుకుంటానని చెప్పేసి. సో మా తల్లి నా ధైర్యం అండి, నా శక్తి. అండ్ అలాగే మా అక్క నా శక్తి, నా వైఫ్, నా పిల్లలు, ప్రతి ఒక్కరు నా బంధువులు కానీ, మా అత్తగారు కానీ, మా నాన్నగారి సైడ్ కానీ, ప్రతి ఒక్క సైడ్ కానీ నేను తప్పునైతే ఎవరు నాతో మాట్లాడుకుని ఉంటారు. సో వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు ఇంత ప్రేమ చూపిస్తుంటారు. నన్ను ప్రేమించే వాళ్ళ దగ్గర అది తీయలేరు కదా, అక్క నా సపోర్ట్ దగ్గర నుంచి మనుషులు దూరం చేయలేరు కదా. ఇప్పుడు అక్క విషయం ప్రస్తావించారు. అక్క అయితే సేమ్ మీకు సపోర్టర్ గా ఉన్నారు. అక్కకి రైట్ సైడ్ సపోర్ట్ ఉన్నారండి. అది ఏ సైడ్ అనేది ఆ, సో ఏ సైడ్ తీసుకోలేదు తను. బట్ ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసు, అందరూ తెలుసండి అది. అవును, అది అందరిది మీకు తెలుసు, మీకు తెలుసు, ఇంక ఇంట్లో వాళ్ళకి తెలియదా, పక్కనుండే వాళ్ళకి. సో నాన్నగారి షోల్డర్ మీద గన్ను పెట్టి కాలుస్తూ ఉండేసరికి అదనమాట. నేను వచ్చి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడతాను. దాంకొని చెట్ల వెనకాల దాంకొని, పుట్ల వెనకాల దాంకొని, చిన్న చిన్నగా బాణాలు ఇసురుకుంటూ, రాళ్ళు ఇసురుకుంటూ. ప్రకాష్ రాజ్ గారు, శ్రీను వైట్ల గారు ఆ డైలాగ్, ప్రకాష్ రాజ్ గారి డైలాగ్ ఉంటుంది కదా, రాళ్ళు ఇసిరితే ఇల్లు కట్టుకుంటాడు. ప్రస్తుతం అదే చేసుకుంటాను. ఒక రకంగా మ్యారేజ్ తర్వాత ఇవి స్టార్ట్ అయినాయి అనుకోవచ్చా మనోజ్ గారు? యాంప్లిఫై అయిందండి అంతే. అంతేనా? ఓకే. అక్కడ ఇష్టం లేదు, మీ మీ లవ్ ఏదైతే ఉందో మీ మ్యారేజ్ అలాగేం లేదండి, ఇన్ జనరల్ ఇది నేను ఏం చేసినా నచ్చదు అక్కడ. సో ఇదొకటి, ఇది ఊరికే, ఇది అందరికీ ఇది ఈజీ. ఈ స్టోరీ అంటే పెళ్లి తర్వాత ఇది వచ్చిందంటే యూజువల్గా మనం దీంట్లో ఈజీ నమ్మేస్తాం. బట్ ఇది ఎప్పుడు మీరు చెప్పినట్టు సినిమాలు ఎప్పటి నుంచే ట్రాక్ బ్యాక్ చేసి చెప్తున్నారు కదా మీరు. అవును, ఎప్పటి నుంచే ఏంటంటే నేను ఎంత కూర్చొని ఎంత ఆపుకుంటే అంత బయటికి వెళ్ళను. సో ఇది జస్ట్ ఒక చిన్న జెలస్ గేమ్ అండి, అంతకంటే లేదు. చిన్నప్పటి నుంచి అది చిన్నది, అందరూ క్లోజ్గా ఉంటారు, వీటితో నా ఫ్రెండ్స్ కూడా ఇట్లా ఉంటారు, వీడికి కొంచెం అందరితో బాగుంటారు, అందరు ఇట్లా కూర్చొని నవ్వుకుంటారు, అంతకు మించి ఇంకేం లేదండి. మీరంతా ట్రాక్ బ్యాక్ చేయండి, అక్కడ అక్కడ చిన్న చిట్టి పుల్లు అది ఇంత దూరంగా వచ్చింది, అది ముదిరి. కానీ ఈ టైంలో మీకు సపోర్టర్గా మీ అత్తమామలు కానీ అటు దాసరి గారు కానీ ఉన్నట్టయితే ఇంత దాకా వచ్చేది కాదేమో అనేది కూడా ఒకటి ఉంది. 100% అండి. పెద్దవాళ్ళు ఉంటే ఫస్ట్ ఏం చేస్తారు, కూర్చొని పెడతారు కదా. ఇక్కడ కూర్చొని పెట్టే పెద్దవాళ్ళు లేరు. కరెక్ట్, కూర్చొని పెట్టే పెద్దవాళ్ళు లేరు అంతే. మీకు ఎవరు సపోర్టర్గా ఉన్నారండి ఇప్పుడు ఈ టైం మొత్తంలో కూడా? ఫ్రెండ్స్లో కావచ్చు, ఎప్పుడు? యూనివర్స్ సపోర్ట్గా ఉందండి. ఓకే. ప్రకృతి సపోర్ట్గా ఉంది. ఓకే. యాజ్ సింపుల్ యాజ్ దట్. నిజం సపోర్ట్గా ఉంది. దట్స్ వై కంప్లీట్ ఫోకస్ నా మూవీస్ కానీ ఇది కానీ మీరు చూసింటే కూడా నా ప్రాజెక్ట్స్ అవన్నీ మొత్తం పోస్టర్స్ చూసింటారు. అండ్ ఈవెన్ ద స్క్రిప్ట్స్ ఐఎమ్ గెటింగ్, ఇప్పుడు నెక్స్ట్ లైనప్ కానీ దేవుడి దేవుల్లో చాలా బాగుంది. అండ్ ఈరోజు భైరవం కూడా ఇన్ని జరుగుతున్నా నాకు భైరవం సక్సెస్ ముందు, భైరవంలో నాకు జనాలు ఇచ్చే ప్రేమ ముందు, కాస్త కూస్తో వచ్చిన నాకు మంచి పేరు బాగా చేశానని అది చెప్పడం, వాటిల్లోని చూసుకునే ఆనందం అది వెయ్యింతలు ఉందండి. దాన్ని వెలగట్లేరు. అదే మిరాయ్. సో దాన్ని ఎలా వెలగడతారండి ఆనందాన్ని? సో నాకు దేవుడు ఒక దారి చూపించాడు, ఆ దారి వైపు వెళ్తున్నాను. అండ్ నాకు ఇంత ప్రేమ చూపిస్తున్నారు. 9 సంవత్సరాల తర్వాత వస్తే ఆ థియేటర్లో అరుపులు అవన్నీ, ఆ వీడియోలు చూస్తుంటే నాకు కళ్ళలో నీలాగలేదు ఫస్ట్ రోజంతా, ఆ వారంతా అలాగే ఉన్నింది. అండ్ ఆ సినిమా ఎంత ట్రై చేసినా బయట నుంచి క్యాంపెయిన్ కూడా రద్దు చేశారు, ఎంత చాలా చేశారు దాని గురించి. బట్ ఏది పట్టించుకోకుండా, ఎవరు ఏదేం పట్టించుకోకుండా సినిమాని గౌరవిస్తానని, సినిమా బాగుంటే చూస్తాను, బాగాలేకపోతే చూడరు. సెకండ్ వీక్ అన్ని మాట్లాడారు, సెకండ్ వీక్ థియేటర్స్ హోల్డ్ చేస్తున్నాం. అండ్ తెలంగాణలో ఈరోజు థియేటర్ లిస్ట్ వచ్చింది. వీఆర్ సో హ్యాపీ అండ్ నిజంగా వీఆర్ బ్లెస్డ్. ప్రతి ఒక్కరికి ఈ సినిమాని ముందు నడిపించే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా తరపున, ఐ మీన్ సాయి తరపున, తమ్ముడు సాయి తరపున, నారా రోహిత్ గారి తరపున, అండ్ నా డైరెక్టర్ గారి తరపున, ప్రొడ్యూసర్ గారి తరపున, టీం తరపున థ్యాంక్ యూ సో మచ్. మా ఎఫర్ట్ని, ఒక మంచి సినిమాని మీరు నిలబెట్టారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ గుడ్ కమ్ బ్యాక్. ఇంతకంటే ఏం అడగలేనండి నేను దేవుడిని. సో
ఇది నిలబెట్టుకొని ఇంకా దీనిపై మంచి సినిమాలు. ఇంకా ఆ సినిమా వస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. మిరాయ్ అసలు మిరాయ్. ఆ పోస్టర్స్ చూస్తుంటేనే ఎస్ అండి. ఇప్పుడు ఒక లుక్ వచ్చింది మీది, ఆ ఇద్దరు కామె అవునవును. అసలు అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంకా. థ్యాంక్ యూ అండి. అది 25 మిలియన్ వ్యూస్ వచ్చింది ఆ టీజర్ కి. ఓకే. సో ఇప్పుడన్నా నాకు ఇప్పుడే కదా వచ్చి చూస్తున్నారు. ఓకే, మన కంటెంట్ ఓకే వ్యూస్ అవి ఇవి. అవునవును. అండ్ భైరవం కూడా అన్ని వ్యూస్. సో ఐ వాజ్ సో హ్యాపీ అండ్ థ్రిల్డ్. ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్. అండ్ అప్పుడైతే ఎలా డిఫరెంట్ గా చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు కూడా అలాగే పడిందండి. అప్కమింగ్ ప్రాజెక్టులు మిరాయ్ కాకుండా ఏమున్నాయండి ఇంకా? నవీన్ గారితో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాయండి. అండ్ దర్ కపుల్ ఆఫ్ మోర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. అది ఐ థింక్ త్వరలోనే రివీల్ చేస్తాను. ఎక్సైటెడ్ దాని గురించి. అంటే అది వస్తే లైన్ చెప్తే అర్థమైపోద్ది. అది చిన్న పాయింట్ చెప్తే అర్థమైపోతుంది. నన్ను తరిం కొడతాడు. సో దాని లైన్ అప్ లో అందరూ డైరెక్టర్స్. సో మంచి సక్సెస్ కోసం తను కూడా వెయిట్ చేస్తుంది. యా చాలా బాగా చేశారండి. అండ్ ఇట్ విల్ కమ్ అవుట్ గుడ్. నాన్నగారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్న ద బెస్ట్ థింగ్ అంటే ఏం చెప్తారు? ఒకరిని మోసం చేయకుండా బ్రతకడం అండ్ నిజం వైపు నిలబడడం. దోస్ ఆర్ ద 2 క్వాలిటీస్ ఐ లెర్న్ ఫ్రమ్. ఈ జర్నీలో అండి అత్యంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు? ఏముంటుందండి, ఎవరికైనా మిస్సింగ్ ద ఫాదర్ అదే కదా. కూర్చొని ఆయన ఎవరైనా నిజం చెప్తే బాగున్నాను. సో ఒక కోరిక అంతే. ఇప్పుడు పాప నడుస్తుందని మొన్న కాల్ చేసినప్పుడు. అవునవును, కరెక్ట్. మీరు ఫోన్ చేసినప్పుడు అది 2-3 డేస్ నుంచి నడవడం మొదలు పెట్టింది. మీరు ఒక పక్క కాల్ అన్నారు, ఇటు ఉంది, టక్కన దిగేస్తుంది అది. అదే చిన్న నాలో ఉన్న మార్షల్ ఆర్ట్స్ అన్ని దానికి వచ్చినట్టు అంత జిగ్ 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 అనుకుంటే దిగిపోయిన తర్వాత ఇంకా అప్పుడు మీరు ఒక పక్క ఉన్నారు, దాన్ని పట్టుకున్నది వెళ్ళిపోతుంది. సరే, అది ఇంక్రెడిబుల్స్ అని ఒక సినిమా ఉంటుంది. దాంట్లో బేబీ ఫుల్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది అనమాట. సో సేమ్. స్కూల్ టైం నుంచా మీరు లవ్ జర్నీ? లేదండి, we were very close friends and family friends ఎప్పటి నుంచో. ఓకే. దెన్ అగైన్ ఆఫ్టర్ మై తనకి లైఫ్లో కష్టాలు వచ్చిన తర్వాత, నాది వచ్చిన తర్వాత, వి మెట్ అగైన్. అండ్ దట్ ఫ్రెండ్షిప్ టర్న్డ్ ఇంటూ ఏ లైఫ్ లాంగ్ రిలేషన్షిప్. సో ఇప్పుడు మీకు మాక్సిమం అంటే ఫుల్ సపోర్ట్ తనే అనుకోవాలి ఇంకా కదా. ఒకరికొకరు అంతే కదండి, ఎవరి లైఫ్ లో అయినా అంతే కదా. దట్స్ హౌ ఇట్ వర్క్స్. మీకు ఇప్పుడు చాలా అంటే ఎక్కువ ప్రెషర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ప్రెషర్స్ ఉన్నా లేకపోయినా వాళ్ళు ఇద్దాం అనుకుంటే అంతే. ఇప్పుడు మీ ఇంట్లో పెట్టినా ఒకటి, అప్పుడు తెలుస్తుంది ఎవరికైనా. అదే ప్రెషర్స్ ఉన్నా లేకపోయినా మనం వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే మనం ఒకటే నేర్చుకోలేదు, సారీ యు ఆర్ రైట్, ఇవి 2 నేర్చుకుంటే బ్రతికిపోతాం మచ్చా. అంతే. అదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంటర్వ్యూస్ అన్ని చూశాను. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. అండ్ మీరు యూర్ ఆల్సో ఎప్పుడు ఒక సైడ్ తీసుకోకుండా రైట్ సైడ్ యు ఆర్ ట్రైంగ్ టు ఆల్వేస్ ఫైండ్ ట్రూత్. అండ్ ఐ అప్రిషియేట్ ఇట్ అండి. అండ్ ఆల్వేస్ ఇలాగే మీ జర్నలిజంకి ట్రూత్ఫుల్గా ఉంటారని కోరుకుంటూ, అండ్ రియలీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ షో అండి. తప్పకుండా అండి. నేను కూడా ఫైనల్గా మంచు ఫ్యామిలీ, మోహన్ బాబు గారి ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందరూ బాగుండాలి, మీ పిల్లలందరూ కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవన్నీ పోయి ఫుల్ స్టాప్ పడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.